గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమి చెందిన కొన్ని జిల్లాల్లో టీడీపీకి పోటీనిచ్చి తన పట్టును నిలుపుకుంది. అలాంటి జిల్లాలో ప్రకాశం జిల్లా కూడా ఒకటి. ప్రకాశం జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో వైసీపీ 6లో విజయం సాధించింది. అంతేకాదు ఎంపీ స్థానాన్ని కూడా కైవసం చేసుకోవడం విశేషం. జిల్లాలో ఏమాత్రం పట్టుకోల్పోకుండా వచ్చే ఎన్నికల్లో టీడీపీ కన్నా అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవడానికి జగన్ వ్యూహరచన చేస్తున్నారు. ఇప్పటి నుంచే పథకం రచించడం మంచిదే అయినా జగన్ అవలంబిస్తున్న విధానమే వైసీపీ కార్యకర్తల్లో గుబులు పుట్టిస్తోంది. జగన్ విధానాలు మళ్లీ పార్టీని ఎక్కడ ముంచుతాయో అని ఆందోళన చెందుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి ఓ అట్టర్ ఫ్లాప్ లీడర్. గత సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలు నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున పోటీ చేసిన ఆయన టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ చేతిలో ఘోర ఓటమి చెందారు. బాలినేని శ్రీనివాస్పై గత సార్వత్రిక ఎన్నికల్లో పూర్తిగా వ్యతిరేకత ఎదురైనా జగన్ జిల్లాలో అతన్నే నమ్ముకుంటుండడం కార్యకర్తలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ప్రకాశం జిల్లా పగ్గాలను జగన్ బాలినేనికే కట్టబెడుతున్నారట. ఏ నియోజకవర్గాల్లో ఎవరెవరిని అభ్యర్థులుగా నిలిపితే పార్టీకి ఉపయోగం వంటి కీలక అంశాలను బాలినేనితో జగన్ చర్చిస్తున్నారట. జిల్లాలో 6 వైసీపీ ఎమ్మెల్యేలు విజయం సాధించగా 4 టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీనితో ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితిని సమీక్షించాలని జగన్ ఆదేశించారట. బాలినేనికి ఈసారి కూడా ఒంగోలు నియోజకవర్గాన్ని కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో ఎదురైన పరాభవాన్ని ఈసారి రిపీట్ కానివ్వకూడదని ఆయన హైదరాబాద్ నుంచి ఒంగోలుకే మకాం మారారట. జిల్లాలో బాలినేనికి వైవి సుబ్బారెడ్డికి మధ్య ఉన్న విభేదాలు కూడా పార్టీకి నష్టమని జగన్ అభిప్రాయపడుతున్నారు. కానీ ఎంపీగా గెలిచిన సుబ్బారెడ్డి కంటే ఓటమి చెందిన బాలినేనికే జగన్ ఎక్కువ ప్రాముఖ్యతనిస్తుండడం పార్టీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు తావిస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో జగన్ సొంత నిర్ణయాలే పార్టీ ఓటమికి కారణమయ్యాయని, ఇప్పుడు కూడా అలాంటి నిర్ణయాలే తీసుకుంటూ కార్యకర్తలను జగన్ ఆందోళనకు గురి చేస్తున్నారని జిల్లా వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.